రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కార్యాచరణ పూర్తి చేసింది. బీఆర్ఎస్ శాసనసభ పక్షనేత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకురావడంతో పాటు వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. గత 7 నెలల కాలంలోనే రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని నిలదీయడానికి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమైంది. శాసనసభాపక్ష నేత కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకురావడంతో పాటు వైఫల్యాలపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలదీయనున్నారు. శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీఆర్ఎస్ కార్యాచరణ పూర్తి చేసింది. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ శాసనసభాపక్ష సభ్యులు నివాళి అర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు సభకు హాజరు కానున్నారు. సమావేశాల ముగింపు తర్వాత మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న భేటీలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను సభ దృష్టికి తీసుకురావడానికి బీఆర్ఎస్ సమాయత్తమైంది. ఎన్నికల కంటే ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై రేవంత్ సర్కార్ను నిలదీయనున్నారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. రాష్ట్రంలో స్టూడెంట్స్, నిరుద్యోగులపై ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండను వెంటనే ఆపివేయాలని బీఆర్ఎస్ పక్షం డిమాండ్ చేయనుంది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని చూసిన చేనేత రంగం 7 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆగమాగమైంది. ఒకవైపు చేనేత రంగం కుదేలైపోవడంతో పాటు కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నించనుంది. ఇక ఎన్నికల్లో గెలవడమే ప్రధానంగా చేపట్టిన 6 గ్యారంటీల అమలుపై శాసనసభలో చట్టబద్ధత కల్పించడంపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక అన్నదాతల కోసం చేపట్టిన రైతు రుణమాఫీపై ఆంక్షలు విధించడంపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. రుణమాఫీ అందరికీ జరగక రైతులు నష్టపోతున్న వైనాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. పంటలకు మద్దతు ధర, వరి పంటకు బోనస్ కల్పించడంపై పోరాటం చేయాలని నిర్ణయించారు. రైతు భరోసా చెల్లింపులో జాప్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభ దృష్టికి తేనున్నారు. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడం, నిధుల విడుదలలో ఆలస్యం కావడంపై ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నిలదీయనుంది. పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోతే ప్రజారోగ్యం కుంటుపడే అవకాశముందని వెంటనే నిధులు చేయాలని ప్రభుత్వాన్ని కోరనుంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలలో జాప్యం ఫలితంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభలో ప్రస్తావించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. వీటితో పాటు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యుల సూచనల మేరకు ఇతర అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి గులాబీ పార్టీ సిద్ధమైంది.